హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. దయా కుచ్ తో గడబడ్ హై. ఈ డైలాగ్ గుర్తుందా? సోనీ టీవీలో సిఐడి చూసే వాళ్ళకి ఎవరికైనా ఈ డైలాగ్ ఖచ్చితంగా గుర్తుంటుంది. సోనీ టీవీలో ప్రసారం అయ్యే సిఐడిలో ఏసీపీ ప్రద్యుమన్ అంటే అందరికీ అభిమానం. అసలు ఏసీపీ సిఐడిలో ఏసీపీ స్థాయి అధికారి అంటే ఇలాగే ఉంటారేమోనని అనిపిస్తుంది. ఏసీపీకి సింబల్ ప్రద్యుమన్. సిఐడి స్టోరీ ఆ ఎపిసోడ్స్ నడిపిస్తుంది మొత్తం ఏసీపీ ప్రద్యుమనే. దానికి ప్రధాన ఆకర్షణ ఏసీపీ ప్రద్యుమన్. ఏసీపీ ప్రద్యుమన్ లేని సిఐడిని ఊహించలేం. సిఐడి సీరియల్ అంటే దేశవ్యాప్తంగా భాషలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. తెలుగు వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ ఎవరైనా సిఐడి ఖచ్చితంగా చూస్తారు. చాలా పాపులర్ సీరియల్ ఇది. అయితే ప్రద్యుమన్ను లేపేశారు. ప్రద్యుమన్ ఇక లేడు. ప్రద్యుమన్ ఇక కనిపించడు. ఏమైంది అంటారా? నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లలో ప్రద్యుమన్ కనిపించట్లేదు. గత కొంతకాలంగా ప్రద్యుమన్ కనిపించట్లేదు. సీజన్ 1 ఒంటి చేత్తో నడిపించిన ఏసీపీ ప్రద్యుమన్ సీజన్ 2లో సడన్గా కనుమరుగైపోయాడు. ఏసీపీ ప్రద్యుమన్ లేడు. ఆయన ఆ ఎపిసోడ్లలో కనిపించట్లేదు. ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఏసీపీ ప్రద్యుమన్ ఎక్కడ అంటూ ఇప్పుడు అందరూ శోధిస్తున్నారు. సోనీ టీవీకి రిక్వెస్ట్లు పెడుతున్నారు, కౌంటర్లు వేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏసీపీ ప్రద్యుమన్కి ఏమైందో కానీ కుచ్తో గడపడాయి. ఏదో జరిగింది. సడన్గా ఆయన తెరమరుగైపోయాడు. అసలు ఆయన్ను లేపేశారట. ఏదో ఒక ఎపిసోడ్లో ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్లో ఆయన పోతాడట. సరే, కానీ ఆ విషయం ఆ నటుడు ప్రద్యుమన్కే తెలియదు. అసలు ఆయన సొంత పేరేంటో ఎవరికి తెలియదు. అందరూ పట్టించుకోరు. ప్రద్యుమన్తోనే ఆయన ఫేమస్. కానీ ఆయనకు అసలు తన పాత్రకు ఏం జరిగిందో, తాను ఆ సీరియల్లో ఉన్నానో లేదో కూడా అతనికి తెలియదట. అతనికి ఏమాత్రం సమాచారం లేదు. అతను ఇప్పుడు తన కొడుకుతో విదేశాల్లో సేద తీరుతున్నాడు. ఎలాంటి సమాచారం అందించకుండా, ఆయనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆ పాత్రకు ముగింపు పలికేశారు. ఇంతకీ ఏం జరిగింది? అసలు గడబడేంటి అంటే సీజన్ 2లో సిఐడికి అంతగా వ్యూవర్స్ లేరట, అంతగా రేటింగ్ రావట్లేదట. సీజన్ 2లో సిఐడిని మరింత శక్తివంతంగా, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఏసీపీ ప్రద్యుమన్ పోస్ట్లో మరొకతను, ఆ పాత్రలో మరొక ప్రముఖ నటుడిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కానీ వ్యూవర్స్, ప్రేక్షకులకు ఇది ఎంత మాత్రం నచ్చట్లేదు. ప్రద్యుమన్ లేని సిఐడి వేస్ట్ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు ప్రద్యుమన్ వస్తాడా? ఆయనకైతే తెలియదట. ఏదైనా నిర్మాతలకి తెలుసు, వాళ్ళు ఇలా చెప్తే అలా చేస్తాను అంటూ ప్రద్యుమన్ చెప్తున్నాడు. మరి ఈ ప్రద్యుమనే ఏసీపీగా కనిపిస్తాడా, లేక కొత్త పాత్ర వస్తుందా? కొత్త నటుడు వస్తే, ఏసీపీ ప్రద్యుమన్గా కొత్త నటుడు వస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఏసీపీ ప్రద్యుమన్ కోసం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.